ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మౌలిక సౌకర్యాల విషయంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కల్పిస్తున్న వసతులను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీలతో పాటు రాత్రి బసలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్పై పెద్ద ఎత్తున దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు వసతులు కల్పించడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా, అదేవిధంగా ఎలాంటి విద్యార్థులు అనేవారు ఏ విధమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా అధికారులు అనేవారు సంక్షేమ హాస్టల్స్కు విజిట్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ఆకస్మికంగా ఈ యొక్క తనిఖీలు చేస్తూ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అనే విషయాలు వచ్చి తెలుసుకున్న పరిస్థితే క్లియర్ కనబడుతుంది. ప్రజెంట్గా మనం చూసినట్లయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఉన్నటువంటి తుంగపాడు ఆదర్శ పాఠశాల వద్దకు రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు సంబంధించినటువంటి మౌలిక వసతులు కరెక్ట్ ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ మిర్యాలగూడ ఎంఈఓ ఈ యొక్క ఆదర్శ పాఠశాలకు చేరుకోవడం జరిగింది. చేరుకొని ఇక్కడ విద్యార్థులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి, వాళ్ళ అవసరాలకు సంబంధించి ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మనం చూడొచ్చు విజువల్స్లో విద్యార్థులు ఇప్పుడు కరెక్ట్ భోజనం సమయంలో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో వీళ్ళ భోజనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే భోజనానికి సంబంధించేసి సక్రమంగా ఉంటుందా లేదా, భోజనం అనేది మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అనే విషయాలు విద్యార్థులు అడిగి తెలుసుకుందాం. చెప్పడమ్మా, ఎట్లా ఉంది భోజనం? బాగానే ఉంది. ఫుడ్ అయితే బాగానే ఉంది. అంటే సరైన మెనూ ప్రకారం వాళ్ళు పెడుతున్నారా? అవును. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం లేవు. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మండే రోజు ఎగ్, ట్యూస్డే రోజు జావా, వెనస్డే రోజు ఎగ్, థర్స్డే రోజు జావా, ఫ్రైడే రోజు ఎగ్, సాటర్డే రోజు జావా. ఫుడ్ టేస్టీగా ఉంటుందా? బాగుంటుంది సార్, బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం రావట్లేదు కదా? నో సార్. ఓకే, చూడొచ్చు ప్రజెంట్గా మనం చూసినటువంటి యొక్క ప్రభుత్వ ఆదర్శ పాఠశాల తుంగపాడుకు సంబంధించేసి విద్యార్థులను అడిగి తెలుసుకున్నాము. మాకు ఫుడ్ అనేది మెనూ ప్రకారం అందిస్తూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ఆహారాన్ని తీసుకుంటున్నాము అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం ప్రజెంట్గా చూస్తే మాత్రం ఎంఈఓ సడన్గా పాఠశాలకు రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ విద్యార్థులు అనే వారికి మౌలిక వసతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేవి తెలుసుకోవడం కోసం ఆయన ఆకస్మిక తనిఖీ చేయడం కోసం ఇక్కడ రావడం. సార్, మీరు ప్రజెంట్గా పాఠశాలకు రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వచ్చేసేసి మొత్తం కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ అనేది కరెక్ట్గా ఉంటుందా లేదని చెప్పేసి ఉపాధ్యాయులు అడగడం జరిగింది. విద్యార్థులు కూడా ఏం చెప్తున్నారు? మీకు చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఫుడ్ బాగుందని. నేను కూడా మన మండలంలో 91 స్కూల్స్ ఉన్నాయి. పాఠశాలలో వెళ్ళి మా ఉపాధ్యాయులతో ప్రతి ఒక్క రోజు ఒక ఉపాధ్యాయుని రుచి చూడమని చెప్తున్నాను. అదేవిధంగా మన వంట వండే ఏజెన్సీ వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళు రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వండించమని చెప్తున్నాము. సో మన మండలంలో అయితే చాలా మంచిగా నడుస్తుంది. ఫుడ్ బాగుంది. నెక్స్ట్ ఎందుకంటే విద్యార్థులు కూడా ఇప్పుడు మేము అడగకముందే మీరు విద్యార్థులను అడగడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచిగా ఫుడ్ బాగుంది సార్ అని చెప్తున్నారు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే బియ్యం రావడంలో కొంచెం క్వాలిటీ రాకపోవడం వల్ల ఆ బియ్యం వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అది మేము హైయర్ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో ఏంటంటే ఈ సీజన్లో ఏంటంటే మనకు కొత్త బియ్యం రావడం జరిగింది. అక్కడక్కడ ఏంటంటే కొత్త బియ్యం వండేటప్పుడు ముద్దగా కావడం, కొంచెం మెత్తగా కావడం జరుగుతుంది. సో అది కూడా ఏ విధంగా వండాలనేది కూడా మేము ఏజెన్సీ వాళ్ళకు మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులకు ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి, ముఖ్యంగా మనకు పేద పిల్లలే మన పాఠశాలకు వచ్చే పిల్లలు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఉదయం తినకుండా కూడా వస్తారు. సో మనం నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించినప్పుడే మనకు బాగుంటుందని తెలియజేస్తూ ఆ ఉపాధ్యాయులను ప్రత్యేక శ్రద్ధ, ఎందుకంటే మనం కిచెన్ షెడ్లో ఐటమ్స్ అన్ని క్వాలిటీగా ఉన్నాయా లేవా, ఎక్స్పైరీ డేట్ ఉన్నాయా, లేకపోతే క్వాలిటీ బాగాలేకపోతే వెంటనే పడేయడము, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వండకుండా చేయడం చూస్తున్నాము. కాబట్టి మన మిర్యాలగూడ మండలం మాత్రం ఎక్కడ ప్రాబ్లం లేకుండా మా ఒక ఎంఈఓగా కాకుండా ప్రతి హెడ్ మాస్టర్కు అది మన పిల్లలు అనే బాధ్యతతోటి పనిచేస్తున్నాం సార్. ఎక్కడ ప్రాబ్లం రాకుండా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకో విషయం సార్, ప్రజెంట్గా వింటర్ సీజన్ వచ్చేస్తుంది. ఈ వింటర్ సీజన్ సంబంధించి చలి వల్ల చాలా విద్యార్థుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళకి కావాల్సినటువంటి రగ్గులు కానీ ఇతర సదుపాయాలు లేవని చెప్పేసి, అంటే కొన్ని హాస్టల్కి సంబంధించి కిటికీలు కూడా ఇవి లేకుండా ఉన్నాయి. చలిగాల్లోనే లోపలికి ఎంటర్ అవుతున్నాయి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. అలాంటి సమస్యలు మనం గుర్తించారా? అయితే హాస్టల్స్ మా పరిధిలో రావు సార్. మాది ఓన్లీ స్కూల్స్, హై స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఉంటాయి. మాకు ఓన్లీ కేజీబీబీ మోడల్ స్కూల్ ఉంటుంది. సో నేను లేకున్నా కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మీరు హాస్టల్ కూడా విజిట్ చేయమని చెప్పారు. సో గత 3-4 రోజుల నుంచి మేము హాస్టల్లో ఈవినింగ్ టైంలో కూడా అక్కడ వెళ్ళి
వాళ్ళ పరిస్థితులు కనుక్కున్నాము. అతి త్వరలో మా ఎమ్మెల్యే గారే అన్ని పాఠశాలలకు రగ్గులు ఇస్తా అని విద్యార్థులందరికీ ఇస్తా అని చెప్పారు. ఏ సౌకర్యాలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి అని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు సూచించడం జరిగింది. మేము పాఠశాలకు వెళ్ళేసి హాస్టల్కి వెళ్ళేసి ఏమైనా సమస్యలు ఉంటే మొత్తం నివేదిక మన ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో కూడా పిల్లలకి ఏ సమస్యలు ఉన్నాయో చిన్న సమస్యలు ఒక డోనర్స్ ద్వారా కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే మాకు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఎందుకంటే హాస్టల్స్ మీద కానీ స్కూల్స్ మీద కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా మాతో పాటు ఇంకా మాకంటే ఎక్కువ స్కూళ్ళు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తున్నారు. సో ఎక్కడ ప్రాబ్లం లేకుండా మా గౌరవ కలెక్టర్ గారు కానీ సూచనలతోటి అండ్ మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు మా హైదరాబాద్ సూచనలతోటి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం సార్. మీరు అనేక పాఠశాలకు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో ముఖ్యంగా ఏ సమస్యలు అనేవి మీ దృష్టికి తీసుకొచ్చారు సార్? ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక బియ్యం ఒక్కటే కొంచెం అప్పుడప్పుడు ముద్దగా అవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. సో అది కొత్త బియ్యం వల్ల ఇదని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం టాయిలెట్స్ ఒక 2-3 స్కూల్లో చెప్పారు సార్. అది కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకు సంబంధిత కాంట్రాక్టర్ చెప్పేసి అవి ప్రోగ్రెస్ నడుస్తుంది. అది ఒక 10-15 డేస్లో అది కూడా క్లియర్ అవుతుంది సార్. మ్యాక్సిమం ఇప్పుడు ఏం లేవు సార్, ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఒక మన ఊరు మన బడి పాఠశాలలు గతంలో కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినవి, అవి మాత్రమే పూర్తి చేస్తే మా పాఠశాలలు ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. ఈ పిల్లల ఇబ్బందులు కూడా పోతాయి సార్. మొత్తానికి ప్రభుత్వం చెప్పడం జరిగింది హాస్టల్స్లో కానీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించేసి విద్యార్థులు అనే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాలని స్వయంగా అధికారులు వెళ్ళేసి తనిఖీలు చేయాలని చెప్పేసి ఆదేశాలు వచ్చిన సందర్భం అవుతుంది. ఇదే సందర్భంలో అంటే జిల్లా అధికారుల దగ్గర నుంచి మొదలుకుంటే మండల స్థాయి అధికారులు కూడా ఆకస్మికంగా వారి పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ను హాస్టల్స్ను తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వారు తీసుకునేటువంటి ఆహారాన్ని అంటే పాఠశాలకు సంబంధించేసి మెనూ సరిగా పాటిస్తున్నారా లేదా, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆహారం ఏ విధంగా ఉంది అని వాటిని రుచి చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కొన్ని రకాల సమస్యలు ఉన్నవి, వాటికి సంబంధించి మేము హైయర్ ఆఫీసర్స్కి మేము తెలియజేస్తాము, తద్వారా ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క హాస్టల్స్ని ఆకస్మికంగా తనిఖీ చేసినటువంటి అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిర్యాలగూడ నుండి కెమెరా